హాయ్ అండి. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే కేవలం ప్రసాదమే కాదండి, ఇది ఒక ఆరోగ్యదాయనిగా పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు 6 రుచులతో ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మొదటి రుచి పులుపు. ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కడగాలండి. ఆ చింతపండుని బౌల్లో వేసుకొని ఒక కప్పుతో నీళ్ళు వేసుకొని చింతపండును నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న దాన్ని బాగా పిసికి చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు రెండవ రుచి తీపి. దీనికోసం 3 స్పూన్ల బెల్లాన్ని తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఆ బెల్లాన్ని బాగా కరిగేంత వరకు కరిగించండి. కరగపెట్టిన బెల్లాన్ని చింతపండు రసంలోకి ఫిల్టర్ చేసుకోండి. బెల్లంలో ఉన్న ఇసుకంతా ఇలా ఫిల్టర్లో ఉండిపోతుంది. తరువాత రుచి చేదు. వేప పువ్వును ముందు రోజే తెచ్చుకొని బాగా కడిగేసి పక్కనుంచుకోవాలి. వేప పూతను మాత్రమే అండి, కాడలు లేకుండా తీసుకొని మనం పచ్చడిలోకి వాడుకోవాలి. ఇలా తీసుకున్న వేప పూతని ఉగాది పచ్చడిలో కలుపుకోండి. నాలుగవ రుచి కారం. కారం కోసం మిరియాలు వాడాలి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ పొడిని కూడా ఉగాది పచ్చడిలోకి వేసుకోండి. ఇలా దంచుకున్న పొడిని ఉగాది పచ్చడిలోకి వేసుకోండి. ఐదవ రుచి ఉప్పు. ఉప్పు రుచి కోసం 1/2 టీ స్పూన్ ఉప్పును తీసుకొని ఉగాది పచ్చడిలోకి వేసుకోండి. చివరిగా 6వ రుచి వగరు. దీనికోసం మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ పచ్చడిలో కలుపుకోండి. ఇలా 6 రుచులను కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారవుతుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు లాగానే మన జీవితంలో కూడా ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. ఇంతే అండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.